ఇదేదైతే ఈ దీనికి సంబంధించిన భూతం ఏదైతే ఉందో మనకి తెలుసు, ఈ డ్రగ్స్ భూతం, ఈ డ్రగ్స్ భూతాన్ని అరికట్టగలమంటారా? ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ఫ్యాన్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్ నా వాయిస్ నాకే వస్తుంది సార్ రీసౌండ్. సార్ ఓకే, తగ్గిస్తారు, గెయిన్ తగ్గిస్తారు, మీరు మాట్లాడండి. రైట్. ఇక్కడ మీరు సునీత గారికి ఆ విషయాన్ని ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే, కొండని తల కింద పెట్టుకుని రాళ్ళ కోసం ఎత్తిన కథ ఎవరికైనా తెలిస్తే దాని తరంచు అది. రెండోది, ఎప్పుడైతే సార్ ఇది మరీ ఎక్కువ ఘోరంగా వస్తుంది సార్ చూడండి. తర్వాత ఈ జైస్వాల్ గారితో ఎప్పుడైతే ఆయన సిబిఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ఈవిడికి అనుగుణంగా జరిగిన కార్యకలాపాలు ఏవైతే దృష్టిలో పెట్టుకుని సిబిఐ అసలు పనే చేయనట్టు, దీనికన్నా ముందు సుధా సింగ్ మేడం గారు ఎప్పుడైతే గౌరవ సిబిఐ అధికారినిగా ఆవిడ ఒక బ్రూటల్ మర్డర్ అండ్ ఒక పొలిటికల్ కాన్స్పిరసీ ఏమీ లేదు దీంట్లో అన్న కోణాలన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక బ్రూటల్ మర్డర్, రోబరీ అనేది ఎప్పుడైతే తేటతెల్లం చేసిందో, అక్కడి నుంచి దీని యొక్క ఇన్వెస్టిగేషన్ మాడ్యూలే మారిపోయింది. ఎప్పుడైతే రామ్ సింగ్ అండ్ ముఖ్యంగా జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఆయన రిటైర్ అయిపోయి 25th డేట్ కి అట్ ఎనీ కాస్ట్ అవినాష్ రెడ్డి గారిని, ఆవిడ చెప్తున్నట్టు భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ ఫిక్స్ చేద్దాం అన్న కాన్సెప్ట్ లో అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడైతే నిరాశ నిస్పృహకు గురి చేసిందో, అక్కడి నుంచి ఆవిడ మాట్లాడే కోణమే మారిపోయింది. మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న దీంట్లో వ్యవస్థల మీద గౌరవం లేదంటే, అదే రోజు ఈ వెరిడిక్ట్ వచ్చినప్పుడు ఒక ఛానల్లో వాళ్ళు కండక్ట్ చేసిన డిబేట్ సారాంశం చూస్తే గౌరవ సుప్రీంకోర్టు మీద కానీ, గౌరవ సిబిఐ మీద కానీ ఎక్కడ వీళ్ళకి గౌరవం కానీ, భయం కానీ, భక్తి కానీ ఏమీ లేకుండా రాజ్యాంగానికి బొద్దులే అత్యున్నత శిఖరాలను ఎదిరించిన ఈ న్యాయస్థానం వ్యవస్థ ఇచ్చిన వెరిడిక్ట్ ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ప్రాస్పెక్టివ్ లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, భారతమ్మ గారిని కానీ ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరమే లేదు, అగత్యమే లేదని గౌరవ సుప్రీంకోర్టు ఇప్పిన వెరిడిక్ట్ కూడా వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఈజ్ వెరీ క్లియర్. వీళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎవరినైతే వీళ్ళు దోషుల కింద పెనట్రేట్ చేశారో ఆ పెనట్రేట్ చేసిన ప్రజలు వాళ్ళనే కన్విన్స్ అయ్యి వాళ్ళు అరెస్ట్ అయ్యేదాకా వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. కానీ నిజానికి నిక్కచ్చిగా ఎవరెవరు ఈ రాజకీయ కోణంలో కాకుండా వేరే పర్సనల్ కోణంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మర్డర్ కి లీడ్ అయింది అన్నది గౌరవ సిబిఐ ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉంది. రేపు గౌరవ సుప్రీంకోర్టు త్రూగా వెర్డిక్ట్ వచ్చే సారాంశం మనందరం వెయిట్ చేస్తున్నాం. దీంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక కోణం, ఒక న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలని వీళ్ళు తనకు అనుగుణంగా రాకపోయేసరికల్లా మాట్లాడుతున్న విధానాలు కానీ, ఇవాళ సునీతమ్మ గారు వాళ్ళ నాన్నగారు వర్ధంతి రోజు ఆవిడ మాట్లాడిన విధానం కానీ, ఇది ప్రతి వ్యవస్థ తనకు నచ్చిన క్రానికల్ ఆర్డర్ లో ఎంక్వైరీ చేయడానికి ఎవరో లోకల్ పోలీసులో లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉపయోగిస్తే జరుగుతుందేమో కానీ, అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత సిబిఐ వ్యవస్థ వీళ్ళకి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ జరగడం అనేది రేరెస్ట్ ఫెనామినా దట్ వాజ్ హ్యాపెన్ టిల్ జైస్వాల్ గారు రిటైర్మెంట్ దాకా. కానీ ఇప్పుడు అది జరగపోయేసరికల్లా వీళ్ళకి ఆకలింపు కావట్లేదు. దాని యొక్క పర్యవసానం, దాని తీవ్రతని ప్రజల్లో మళ్ళీ దాన్ని దృష్టి మలచడానికి, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు దాన్ని వాడారు హూ కిల్డ్ బాబాయ్ అన్న అస్త్రాన్ని, అది ఎలక్షన్స్ కి లీడ్ అయింది కూడా. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోయింది హూ కిల్డ్ బాబాయ్ అన్న దగ్గర వీళ్ళకి ఇన్ ఫేవర్ గా వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి మలుచుకోవడానికి విశ్వ ప్రయత్నం మీడియా ట్రయల్స్ త్రూగా జరుగుతుంది. మీడియా ట్రయల్స్ త్రూగా జరుగుతున్న దాంట్లో సముచిత న్యాయం జరుగుతుందా లేదా అన్న దగ్గర మీరు జర్నలిస్ట్ గా మీకు నేను చెప్పేటంత చూడండి కాదు, మీడియా ట్రయల్ ఎంతవరకు పరిమితం అవుతుంటే కోర్టు కూడా వీటిని పరిగణలోకి తీసుకోదు. బట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఫిక్స్ చేసి మాత్రం ఒక మీడియా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలు. రెండోది, ఈ డ్రగ్స్ కోణం అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే, డ్రగ్స్ కోణానికి సంబంధించిన దానికన్నా ముందు ఇందులో ఇంకొక సారాంశం ఉంది సునీతమ్మ గారి విషయంలో. ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ని ఇంత ప్రయారిటైజేషన్ చేసి ఆవిడ అడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారిని కానీ లేదా వాళ్ళ పిన్ని గారితో సమానమైన రెండో భార్య వివేకానంద రెడ్డి గారిని కానీ 164, 167 పిఆర్ సిఆర్పిఎస్లు ఏమని ఇన్వెస్టిగేట్ చేసి ఒకసారి కనుక్కొని చూడండి. అందులో కళ్ళజోడు డబ్బా ఎక్కడ కొన్నారు, కళ్ళజోడు ఎక్కడ ఉందన్న అంశాలు తప్ప సునీతమ్మ గారి తల్లిని ఆవిడని కనీసం ఇంతకు మించి ఇంకో ప్రశ్న అడగలేదు. ఒక భర్తకి ఏ విధమైన ఏ కోణాల్లో తీవ్రత ఉంటుందన్నది భార్యకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. పోనీ మొదటి భార్యతో సఖ్యత లేదనుకుందాం, రెండో భార్యతో సఖ్యతగా మెలిగిన వివేకానంద రెడ్డి గారి విషయంలో ఆ అమ్మాయిని కనీసం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆ అమ్మాయి 167, 164 సిఆర్పిసిలో ఒకసారి పునఃపరిశీలన చేయగలిగితే, నా దగ్గర ఉన్నాయి కూడా మీకు ఎస్టాబ్లిష్ చేస్తా కూడా, ఎక్కడా కూడా ఆయనకి ఎవరితో అయితే ఎనిమినిటీ ఉందనో లేదా ఆయన ప్రవర్తించిన తీరుతెన్నుల విషయంలో కానీ ఎక్కడా ఆవిడని పోర్ట్రేట్ చేయలేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. మూడో విషయం, ఈ డ్రగ్స్ విషయంకి వస్తే, ఈ రోజు ఈ మహేష్ యాదవ్ గారు ఎప్పుడైతే దొరికారో గౌరవ స్పీకర్ వ్యవస్థకి ఇది రిపోర్ట్ చేయబడిందా లేదా? ఏమనంటే వీళ్ళు జాగ్రత్తగా లాజిక్ గమనిస్తే, ఇందులో ఎప్పుడైతే
మీ కోణాన్ని సార్ ఇది మళ్ళీ రీసౌండ్ స్టార్ట్ అయిందా సార్? ఇక్కడ మీరు ఈ కోణం కన్నా గౌరవ పోలీస్ వ్యవస్థ, ఆ పైలట్ ఫామ్ హౌస్ మీద ఈగల్ వ్యవస్థ కన్జాకటివ్ గా ఒక 6 times, నాకు తెలిసినంత వరకు 6 times పైన రైడ్ చేసి 3 times లో సక్సీడ్ అయింది. ఈసారి అయితే ఖచ్చితంగా రెడ్ హ్యాండ్ గా డ్రగ్స్ తో మాత్రం దొరికింది. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు అతనికి ఒక డెకరం ఉంటుంది. తను డ్రగ్స్ తీసుకున్నా తీసుకోపోయిన విషయం పక్క మాడదాం. ఆయన సమక్షంలో డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతుంటే, ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతుంటే మీరు ఎప్పుడైతే ఆది మూలం దగ్గర నుంచి మొదలైన ఈ తెలుగుదేశం 21 నెలల ప్రస్థానంలో తెలుగుదేశం అనే వ్యవస్థ జాగ్రత్తగా గమనిస్తే ఇన్వర్టెడ్ కామాస్ లో చౌదరి సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో చూడండి. ఇక్కడ ఇతని మీద తక్షణ చర్యలు లేకుండా కోళ్లు మేకలు బలిస్తే రిమాండ్ విధిస్తున్నారు. ఇక్కడ ఇతను రెడ్ హ్యాండ్ గా దొరికిన తర్వాత కూడా కనీసంలో కనీసం ఒక్కరోజు కూడా లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారు. రెండోది, వెళ్ళి పాస్ పోసుకుంటే మంచినీళ్ళు కొలాయి పట్టుకుని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే రేపు పొద్దున చాలా కేటగిరికల్ గా మా వాడు అభస్వభం తెలియనోడు, కనీసం పాస్ పోసుకోవడం కూడా రానోడు అన్నట్టుగా పెనట్రేట్ చేస్తారు మనకి. మీరు ఇందులో ఇంకొక లాజికల్ క్రిటికాలిటీ ఒకటి ఉంది సార్. మీరు ఒకటి గమనిస్తే ఈ వ్యవస్థలో డ్రగ్స్ నిర్మూలిస్తామని 2027 మంది పైచీలుగా డ్రగ్స్ తాగి తిని చచ్చిపోయారని చెప్పిన ఈ వ్యక్తి ఎవరు? ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎలక్షన్స్ ముందు ఒక ట్వీట్ ఉంది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సమక్షంలో డ్రగ్స్ నిరోధించడానికి ఇతను ఇచ్చిన పిలుపు 100 రోజుల్లో మేము తక్షణ చర్యనే. ఇవన్నీ చేస్తుంటే కంచె చేను మేసినట్టు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు ఈ డెకరంలో ఇతను ఫస్ట్ పార్టీ పరంగా సస్పెండ్ చేశారా? ఇప్పుడు దీనికి ప్యారల్ గా ఏంటంటే ఒక జనసేన ప్రతినిధి వీడియోలో అతి దగ్గరలో రేపెల్లుండి రిలీజ్ అవుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే మోడసభ రండి, గమనించుకోండి. ఈ పుట్ట మహేష్ యాదవ్ కి ఏ ప్రాతిపదిక మీద స్టేషన్ బెయిల్ దొరికింది? రెండోది, ఇతనితో పాటు ఉన్న 5గురిని టెస్ట్ చేసిన దగ్గర 3 మీద ప్రూవ్ అయింది, 5గురికి ప్రూవ్ అయింది దగ్గర వీళ్ళిద్దరికి, ఒక ఆడపిల్లకి ఈయనకి ఏ ప్రాతిపదిక స్టేషన్ బెయిల్ దొరికింది? ఆ జనసేన ప్రతినిధి ఎవరో చెప్పగలరా? ఆ జనసేన ప్రతినిధి చెప్తానండి. ఇది చూడండి, పనికిమాలిన విషయాల మీద ఉన్న శ్రద్ధ మీలాంటి వాళ్ళు కూడా పనికిమాలిన విషయాల మీద శ్రద్ధ కాదు సార్. పనికిమాలిన విషయాలు మాట్లాడింది ఎవరు? భలేవాళ్ళు. జనసేన ప్రతినిధి అని మీరు చెప్పారు, ఎవరో మీరు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నా. చెప్పగలం, ఖచ్చితంగా చెప్పగలం. అప్పుడు చెప్పలేమండి, మేము ఎడ్యుకేషన్ జర్నలిజం చదువుకోవాలి. అవును సార్, పనికిమాలిన విషయాలని అడిగిన క్వశ్చన్ మీద సార్. ఇప్పుడు ఖచ్చితంగా వేస్తాను సార్, నేను ఖచ్చితంగా వేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ మీరే అన్నారు కదా ఆ జనసేన ప్రతినిధి అంటున్నా. నేను అన్నదానికి కట్టుబడి కూడా ఉంటా. అదే ఆగండి, ఓపిక పట్టండి. అది 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు దాని మీద చర్చిద్దాం. ఈ విషయం ఎందుకు డైరెక్ట్ అయిందని. ఇక్కడ ఈ విషయం మీకు చెప్తాను కదా. పుట్ట మహేష్ కి సంబంధించిన ఒక బయట ఒకటి ఉంది, ఒకసారి చూసాక మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. అదే బయట లేదు, చూడండి ఒకసారి. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఒమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారం. సో నాకేమీ తెలీదు, నేను నిరపరాధిని, ఇది కేవలం ఎవరో కుట్ర చేస్తున్నారు నా మీద అంటున్నారు. అదేనండి, పాస్ కూడా పోయడం రాదు కదా ఆయనకి. పాస్ కూడా పోయడం రాని వ్యక్తి కింద పెనట్రేట్ చేస్తారు. ఇప్పుడు సార్ నేను కదా సార్, గౌరవ ఎస్పీ గారు గిరిధర్ గారు చెప్పిన స్టేట్మెంట్ చూడండి. రెండోది, మీరు ఇక్కడ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇది మళ్ళీ రీసౌండ్ స్టార్ట్ అయింది. చెప్పండి సార్. ఈ వ్యక్తి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ప్రస్థానంలో ఎంపీగా ఎలక్ట్ అయిన ఇతను బాధ్యత ఎక్కడ? నిజంగానే ఇతను తోటి సహచరులు డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అక్కడ ఈ దిక్కుమాల డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో ఇతనికి ఏం అవసరం? ఇతను ఏమైనా పోలీసు కంప్లైంట్ ఇచ్చాడా? ఇతను ఒక ఢిల్లీ నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకెళ్లాడు, అతనే గన్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఏ పోలీసు వ్యవస్థ అంటే అంత తగరాలుగా ఉందా? అంత తమాషాగా ఉందా? భూములు ఇప్పిస్తామని తీసుకొస్తారా? భూములు ఇప్పిస్తామని తీసుకొచ్చి ఇక్కడ గన్ ఫైరింగ్ లా? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 99 రూపాయలకి ఇస్తున్నారు కదా, అక్కడ తీసుకెళ్లి పంచాయతీలు పెట్టుకొని పప్పానాలు అనుకోవచ్చు కదా. అక్కడ
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద 199 మందికి సేమ్ ఒపీనియన్ ఉంటుంది. అందులో ఈగల్ వ్యవస్థ పటిష్టంగా దాని మీద కన్సాలిడేటెడ్ గా కాన్సన్ట్రేట్ చేసి అటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ రెడ్ హ్యాండ్ గా దొరికిన ఇన్సిడెంట్ ఇదే. గతంలో ఫ్యామిలీ పరంగా ఏదో జరిగింది, అభియోగాలు మాత్రం ఇవ్వబడిన దగ్గర ఇది రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సిచ్యువేషన్ ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తామంటే పొలిటికల్ కంపల్షన్స్ లో వాట్ ఇస్ దిస్? ఈ పొలిటికల్ కంపల్షన్స్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? రెండోది, ఇక్కడ మీరు ఈ విషయానికి సంబంధించిన అంశాన్ని ఎప్పుడైతే డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ డైల్యూట్ చేసే అంశాలకి క్రిస్టల్ క్లియర్ గా అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం, అదర్వైజ్ ఇతన్ని కూడా ఖచ్చితంగా రాజ్యసభ పార్లమెంట్ ఎంపీ స్పీకర్ గారికి ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేసి ఇతని కస్టడీలోకి తీసుకుంటామని ఢిల్లీ వేదికగా ఏదైనా ఒక మూవ్ ఉందా? ఏ ప్రాతిపదిక మీద ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? నానటోడు మీలటోడు దొరికితే ఓకే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాడు ఎప్పుడు నేరస్తుడు కాదు, వాడు ఒక బాధితుడి కింద పరిగణిస్తుంది వ్యవస్థ. కానీ బాధితుని కూడా ఈ రోజు కఠినతరమైన చట్టాల్లో ఏం చేయాలన్న దాని మీద ఏముంది ఇక్కడ? మిగిలిన ముగ్గురు ఎందుకు జైల్లో ఉన్నారు? వీళ్ళిద్దరు ఎందుకు ప్రివిలేజ్డ్ గా బయటకు వచ్చారు? ఎట్లా కన్విన్స్ అయ్యారు స్టేషన్ బెయిల్స్ కి? అంటే బికాస్ పొలిటికల్ కంపల్షన్సే కదా. గతంలో ఇదే అధికారి ఎవరు, మన ఆయన పేరేంటండి, సబర్వాల్ గారు, అకుల్ సబర్వాల్ గారు ఇదే సినిమా ఇండస్ట్రీని, ఇదే పొలిటికల్ ఇండస్ట్రీస్ ని మొత్తం అంతా తీసుకొచ్చి ఏకదాటి మీద తీసుకొచ్చి టెస్టులు గిస్టుల దగ్గర స్పాన్ ఆఫ్ నో టైం ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే వ్యవస్థ ఇవాళ పొలిటికల్ కంపల్షన్స్ లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థ కింద మీకు ఎందుకు కనబట్లే? అదర్వైజ్ వాళ్ళ పని ఈగల్ డిపార్ట్మెంట్ కన్సాలిడేటెడ్ గా అటాక్ చేస్తూనే ఉంది ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మార్కెట్ లో చర్చనీయాంశం. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చేశారు, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి మార్కెట్ లో, డిబేట్లలో. ఇస్ ఇట్ రైట్? మీరు పుట్టా మహేష్ గురించి మాట్లాడుతూ మీరు ఒక సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది సామాజిక వర్గం గురించి? తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక వర్గం తెలుగుదేశం అయితే ఒక డిఫరెంట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో మనం అందరూ చూడవలసి వస్తుంది. వాళ్ళ మీద ఏం చర్యలు ఉండట్లే. రీసెంట్ గా ఆదినారాయణ రెడ్డి గారు అబ్బాయి డ్రగ్స్ ను గంజాయి తీసుకుంటూ దొరికాడు. ఏది చర్యలేవి? ఇదే కోకటపల్లి పరిసర ప్రాంతాల్లో. ఏమండి మీరు కూడా జర్నలిస్ట్ గా చెప్పండి, చర్యలేవి? తెలుగుదేశం అనగానే ఒక డిఫరెంట్ యార్డ్ స్టిక్ తో మెజర్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా ఇంకొక యార్డ్ స్టిక్ తో మెజర్ చేయబడుతున్నాయి. వాట్ ఇస్ దిస్? మిగిలిన వాళ్ళకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే ఒక న్యాయమా? ఆది మూలం తెలుగుదేశం కాబట్టి చర్యలే లేవు. అక్కడి నుంచి మొదలైంది. గుంటూరు 2 ఎమ్మెల్యే చర్యలే లేవు. కోన రవికుమార్ గారు ఆవిడ ఆత్మహత్య సదృశ్యం, చర్యలే లేవు. ఎన్ని చెప్పాలి ఇలాంటివి? సార్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ప్రసాద్ గారు, మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, బండారు వంశీకృష్ణ గారికి నమస్కారం అండి. అలాగే ఏఎన్ఎన్ వీక్షకులకు కూడా నమస్కారం. ఎస్, ఒకటి చెప్పండి కృష్ణవేణి గారు, ఏదైతే వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ సిబిఐ మీద కూడా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు ఏ రకంగా కేసు స్టడీ చేస్తున్నారో దాని మీద కూడా పెదవి విరచడం జరిగింది. తనకు న్యాయం జరగడం లేదని చెప్తుంది, కానీ నేను అంతిమంగా వరకు పోరాడుతానంటున్నారు సునీత గారు. ఇక మరొక విషయం, ఏదైతే డ్రగ్స్ కలకలం ఉందో, గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు